హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 10:30 అవుతుంది అండ్ నాకు ఏంటంటే ఈరోజు నుండి ఎగ్జామ్స్ అనమాట. ఈరోజు మాక్ టెస్ట్ ఉంది. సో ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు నేను ఒకసారి బ్లాగ్ చేద్దామని యాక్చువల్గా ఇంకా ముందే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఎగ్జామ్ని. బట్ నాకు ఏంటంటే భయం వేసింది అండ్ నేను నో మాక్ టెస్ట్ మార్క్స్ ఏమి కన్సిడర్ చేయరు. బట్ ఈవెన్ దాన్ని నాకు ఎగ్జామ్స్ అంటే టెన్షన్ అనమాట. సో అందుకని చెప్పి నేను లైక్ ఎగ్జామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే యాక్చువల్గా దానికంటే ముందు నాకు వర్క్ వచ్చిందనమాట. సో వర్క్ చేస్తూ కూర్చున్నాను మార్నింగ్ నుండి అండ్ దెన్ ఎందుకంటే మంచిగా ఒకసారి పూజ చేసి స్టార్ట్ చేద్దామని. దీంతో ఇష్యూ ఏంటంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి సాఫ్ట్వేర్ ఏంటంటే క్లోజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అది భయం. సో మనం ఇప్పుడు సబ్మిట్ చేయకుండానే అది క్లోజ్ అయిపోయింది అనుకోండి, అక్కడికక్కడ సబ్మిషన్ అయిపోతుంది అండ్ మార్క్స్ ఏంటంటే ఇది అవ్వట్లేదు. సో అలా అవ్వదనుకోండి, బట్ ఒకవేళ అవుతాయి అదో భయం. సో నిజంగా ఆఫ్లైన్ సెంటర్స్కి వెళ్ళి రాయడం చాలా బెటర్, ఎందుకంటే ఎగ్జామ్స్ టెస్ట్తో పాటు ఈ టెస్ట్ కూడా అనమాట. సో ఎనీవేస్ ఐ హోప్ ఎగ్జామ్స్ అన్ని బాగా రాస్తాను అనుకున్నాను. అండ్ రేపటి నుండి నాకు తెలిసినంత వరకు బ్లాగ్స్ అంత ఎక్కువ చెయ్యను నేను, బికాజ్ చదువుకోవడానికి టైం సరిపోతుంది నాకు. సో యా, ప్లీజ్ విష్ మీ లక్. సో ఇదేంటంటే రోమా అండ్ జ్యూసీ లాస్టింగ్ పెయింట్. ఇది నా పెళ్ళికి కొనుక్కున్న లిప్స్టిక్. నేను పెళ్లి రోజు ఇదే లిప్స్టిక్ ని లిప్ టింట్ ని యూజ్ చేశాను. ఆ, బాగుంటుంది కదా, అంటే మనకి ఏదో నేచురల్ లిప్ కలర్ అలా ఉంది అన్నట్టు ఉంటుంది. అండ్ ఆ లిప్స్ మీద కూడా ఏంటంటే అసలు మనకి హెవీగా అది అనిపించదు. సో బాగుంటుంది. అండ్ ఎస్పెషల్గా మీకు పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. సో నేను ఇప్పుడే లంచ్ చేసి వచ్చాను అండ్ అది ఉందని వేసాను. సో అది క్లీన్ చేస్తుంది. అండ్ ఇంత లోపల ఏంటంటే నేను చదువుకొని ఫస్ట్ ఎగ్జామ్ ఫినిష్ చేశాను అండ్ మాక్ టెస్ట్ ఉందనమాట. సో 3 సబ్జెక్ట్స్ మొత్తం. సో సెకండ్ సబ్జెక్ట్ కూడా ఒకసారి రివైజ్ చేసి అప్పుడు మాక్ టెస్ట్ నేను అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఎగ్జామ్ నేను రివైజ్ చేయలేదనమాట. సో ఈ మాట రివైజ్ చేసి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను. బాగానే రాశాను, బట్ నాట్ మై బెస్ట్. లైక్ ఏదో రాశాను ఎందుకంటే మాకే కదా అన్నట్టు రాశాను నేను. బట్ ఈ మాట ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్ అన్నట్టు అనుకుని రాద్దాం అని. సో యాక్చువల్‌గా దానికంటే ముందు ఏంటంటే ఈ రూమ్‌లో వెళ్ళిపోవాలి రూమ్ నుండి. లేకపోతే నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. సో నేనేంటంటే ఇది వేఫర్ బాక్స్ ఉంటాయి కదా గైస్ మనకి. సో ఇది నేను తీసుకున్నాననమాట. దీనిలో వేఫర్స్ ఏమీ లేవు. క్లీన్ చేసి పెట్టాను. సో దీనిలో ఏంటంటే నేను నా బ్యాంగిల్స్ పెట్టుకుందామని చెప్పి చూస్తున్నాను. బికాజ్ నేను మీకు చూపించలేదు, పెళ్ళైనప్పటి నుండి నాకేంటంటే ఇక్కడ సర్దడానికి అసలు టైం ఉండట్లేదు. సో వెయిట్ ఎ సెకండ్. సో ఇక్కడ చూసినట్టేంటంటే ఎలా పడితే అలా ఉన్నాయి. సో ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి గదా! సో ఇవి అవి నా పెళ్లి గాజులనమాట. అండ్ ఆల్సో వేరేవి గూడా ఉన్నాయి. సో ఇవన్నీ తీసి ఒకసారి నేను సరిగ్గా సర్దుదామని చెప్పి. ఎందుకంటే మరి నాకు బట్టలకు గూడా అంత ప్లేస్ ఉండట్లేదు. బికాజ్ నేను సరిగ్గా సర్దుకోక, ప్లేస్ లేక కాదు గానీ. సో ఓకే. బర్రె పగలకుండా ఉంటే చాలు. ఎందుకంటే నా పెళ్లి గాజులన్నీ దీనిలోనే ఉన్నాయి. అండ్ ఇది మా హస్బెండ్ చిన్నప్పుడే బాక్స్ అనమాట ఇది. క్యూట్. అండ్ నేను ఇవన్నీ ఈ టేబుల్‌ని గూడా సర్దుదామని చెప్పి చూస్తున్నాను. సో ఇది బ్యాంగిల్స్ అన్నీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసాను. సో ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే నాకు అంత టైం లేకుండా ఉంది. ఈవెన్ ఈ బాక్స్ కూడా ఉంది. సో నాకు అర్థం కావట్లేదు. ఈ బాక్స్‌లోనేనా? ఇందులోనేనా? మేబీ దేనిలో వేద్దామా? బ్యాంగిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్నీ ఒక ఉన్నాయి. తొక్కేసినా ఇంకొంచెం ఉంటదేమో. హ్మ్. సో నా ల్యాప్‌టాప్‌ని ఫస్ట్ తీసేసి పక్కన పెడతాను. బికాజ్ ల్యాప్‌టాప్ యాక్చువల్‌గా ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. బట్ యాహ్! ఇది గూడా బయట డిస్పోజ్ చేసేదే. కానీ చాలా ఉండిపోతున్నాయి నా దగ్గర యాక్చువల్‌గా. డిస్పోజ్ ఆఫ్ ఏం చేయట్లేదు. సో మేబీ దీనిలో పెట్టడం బెటరేమో. సో నా ఫేస్ కట్ అయిపోయింది. బట్ ఎనీవేస్ నేను చేయాల్సింది మీకు చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నాను. సో ఐ థింక్ దీనిలో పెట్టడం బెటర్ అనుకుంటా. బికాజ్ నాకు వేరే సెకండ్ మేకప్ అయితే ఓకే. మేబీ దానిలో వేరేవి పెట్టుకుంటాను. సో దీనిలో పెట్టుకొని చూస్తాను. బాగుంది. సో అది ఇన్‌స్టాంట్ నూడిల్స్ మా హస్బెండ్‌కి నేను చెప్పాను యాక్చువల్‌గా తనకి కొరియన్ నూడిల్స్ చాలా బాగా నచ్చుతున్నాయి. సో ఇవి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశారు.
సో ఇది కేక్ షౌ అనే కంపెనీ ఉందనమాట. తనకి బాగా నచ్చింది. బట్ నాకు చాలా స్పైసీగా ఉంది. నాకు స్పైస్ టాలరెన్స్ చాలా తక్కువైపోతుంది. సో, యాహ్! ఈ బాక్స్ మొత్తం ఖాళీ. సో, దీనిలో ఏంటంటే నేను ఇవి వేద్దాము అని హాయ్ అండి. సో మనం ఈరోజు వ్లాగ్‌ని ఏంటంటే ఒక థెరపీ సెషన్ తోటి ఎండ్ చేద్దాము. సో ఈరోజు వచ్చిన క్వెషన్ ఏంటంటే, సో ఒక అమ్మాయి ఉందన్నమాట. సో తను ఏంటంటే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటుంది. సో తనకి 25+ ఏజ్ అండ్ తను ఏంటంటే బెంగుళూరులో జాబ్ చేస్తుందన్నమాట. సో తిను ఏంటంటే ఆన్‌లైన్‌లో లైక్ మన మ్యాట్రిమోనీ సైట్స్‌లో అది ఒక అబ్బాయి నచ్చాడు అండ్ తనతో ఏంటంటే తను బయటకి డేట్స్‌కి అది కూడా వెళ్తూ ఉండేదన్నమాట. సో తిను ఏంటంటే పోస్ట్‌లో అంతా బాగుంది. అండ్ తన పేరెంట్స్‌కి కూడా చెప్పింది, "ఆ అబ్బాయి నాకు నచ్చాడు అండ్ మేబీ తనకు కూడా నేను నచ్చుంటాను" అని చెప్పి. అండ్ తను చాలా సింపుల్గా ఉండేవాడట, చాలా బాగా కేరింగ్గా అది ఉండేవాడట. బట్ కొన్ని రోజులు అయిన తర్వాత ఏంటంటే తనకు ఆ అబ్బాయి బిహేవియర్ అనేది నచ్చట్లేదు అని చెప్పి అంటుంది. సో తనకి కోపం ఎక్కువ అంట ఆ అబ్బాయికి. అండ్ కోపం వచ్చినప్పుడు ఏంటంటే చాలా యూనో చాలా తిడుతూ ఉండేవాట. సో ఇవన్నీ భరించలేక తను ఏంటంటే లాస్ట్కి బ్రేకప్ చెప్పేసిందట. ఇంకా నేను పెళ్ళది చేసుకొని తిన్నాను అని చెప్పి బ్రేకప్ చెప్పేసింది అనమాట. సో ఈ డేటింగ్ టైంలో తిను ఏం చేసిందంటే ఈ అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఇంట్రొడ్యూస్ చేసింది, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంట్రొడ్యూస్ చేసింది. అండ్ ఈ అబ్బాయి ఏంటంటే సేమ్ కాలేజ్లో చదువుకున్నారు వీళ్ళు. బట్ ఏంటంటే తిన సీనియర్ అనమాట. సో అందుకని చెప్పి వీళ్ళు ఎప్పుడు కాలేజ్లో కలుసుకునేది కానీ ఒకటే కాలేజ్ అనమాట. సో తిను ఏంటంటే 4 years ఓల్డర్. సో అందుకని చెప్పి అబ్బాయి 4th yearలో ఉన్నప్పుడు తిను 1st year సంథింగ్ అలాగా. సో ఎలా అంటే ఒకటే కాలేజ్ బట్ వీళ్ళు ఎప్పుడు కలుసుకోలేదు. సో ఫైనల్గా ఏమైందంటే బ్రేకప్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ అబ్బాయి ఏంటంటే ఈ అమ్మాయి మీద చాలా అబద్ధాలు చెప్తూ ఎలాగో వీళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి వీళ్ళందరికీ కూడా తిను ఈ అమ్మాయి మీద అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశారంట. ఫేక్ సినారియోస్ అన్ని క్రియేట్ చేసి అందరికీ అబద్ధాలు చెప్తూ ఉండి అండ్ ఎవరు కూడా తిను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా లైక్ పెళ్లి చూపులు కూడా రాకుండా అలా చేస్తూ ఉండేవాడట. సో ఆల్రెడీ ఏంటంటే వీళ్ళ కాలేజ్లో ఒక అమ్మాయికి తినకి పడేది కాదట. సో ఆ అమ్మాయి కూడా ఏంటంటే అబ్బాయితో కలిసి అతని మీద మొత్తం ఫేక్ లైక్ స్టోరీస్ అన్ని రూమర్స్ అవి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారట. సో తిను అందుకని చెప్పి ఇవన్నీ విన్న తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఫైనల్గా ఏంటంటే వీళ్ళిద్దరికి తను ఈవెన్ మనీ పే చేయడానికి కూడా రెడీగా ఉందట. లైక్ నా మీద అబద్ధాలు చెప్పడం ఆపేసి నేను మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి. ఐ థింక్ ఇచ్చినట్టు ఉంది కూడా. యాక్చువల్గా మనీ కాదు కానీ అమ్మాయికి లైక్ షార్లెట్ టెలిబరీ లిప్స్టిక్ సెట్ అవి కొనిచ్చింది. అది చాలా ఎక్స్పెన్సివ్ యాక్చువల్గా. సో లైక్ మనీ ఇచ్చినట్టు ఆల్మోస్ట్. సో ఇవన్నీ గిఫ్ట్స్ అవన్నీ కొనిస్తూ ఉండేదట. బట్ ఈవెన్ దెన్ అయినా కూడా వాళ్ళు తిన మీద అబద్ధాలు అవి ఆపకుండా ఇంకా అలాగే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో తినకి ఏంటంటే చాలా భయంగా ఉంది, పోలీస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. బట్ భయం వేస్తుంది ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ పదం అంతా పోతుంది అని. తినకి ఏంటంటే ఒక యంగర్ సిస్టర్ కూడా ఉందట. సో ఆ అమ్మాయికి మళ్ళీ రేపు పొద్దున పెళ్ళి అది కుదరతేమో అని చెప్పి భయపడుతుంది. సో ఏం చేయాలి అనేది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేయండి. అంటే ఇప్పుడు మీరు మీ మీద ఫేక్ సినారియోస్ క్రియేట్ చేస్తున్నారు. మీరు వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో అక్కడ ప్లీజ్ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ మీ దగ్గర నిజం చెప్తే మీకు ఒక మెసేజ్ పంపిస్తారు కదా, అవును నేను ఇలాగే చేస్తాను అనుకుంటే సంథింగ్ మీ ముగ్గురు మనసులో చార్జ్ అవి ఉంటాయి కదా. సో వాటన్నింటినీ జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. అండ్ అబ్బాయి మిమ్మల్ని తిట్టిన ఏమైనా ఎవిడెన్స్ ఉంటే దాన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ ఏమైనా కొత్త ఎవిడెన్స్ అవి క్రియేట్ అవుతే వాటిని మీరు గ్యాదర్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు బౌండరీస్ సెట్ చేయాలన్నమాట. లైక్ డిజిటల్గా కూడా లైక్ వాళ్ళని బ్లాక్ చేసడం బెటర్. అండ్ కొన్ని రోజులు మీ రియాక్షన్ కోసం అంతా చేస్తారు. సో వన్స్ మీరు రియాక్షన్ ఇవ్వడం ఆపేస్తే వాళ్ళు కూడా ఆపేయచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మీరు వాళ్ళని బ్లాక్ చేసేయండి. ఈవెన్ మీ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా చెప్పండి, ఇలాగా వద్దు వీళ్ళు నా గురించి అబద్ధాలు చెప్తున్నారు, సో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని వాళ్ళకు కూడా చెప్పచ్చు. మేబీ వాళ్ళు వినొచ్చు అండ్ వాళ్ళు కూడా బ్లాక్ చేయొచ్చు. సో ఇలాంటి పర్సన్స్ని ఏంటంటే లైక్ కంప్లీట్గా తీసేయండి, బ్లాక్ చేసేయండి. ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే మీ పోస్ట్ కింద వాళ్ళు నెగిటివ్గా కామెంట్స్ అవి చేయొచ్చు. సో అది మంచిది కాదు కదా. సో అందుకని చెప్పి మీరు వాళ్ళని బ్లాక్ చేసడమే బెటర్. ఎందుకంటే మళ్ళీ ఒక టెన్షన్ వీళ్ళు ఇప్పుడు మీకు ఏమైనా ఫేక్ అకౌంట్స్ నుండి ఏమైనా లైక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అవి వచ్చినా కానీ వాటన్నింటినీ కూడా మీరు యాక్సెప్ట్ చేయొద్దు కొన్ని అట్లీస్ట్ ఒక 1 year వరకు అయినా. తర్వాత ఏంటంటే మీరు ఎవరైతే మీకు చాలా క్లోజ్ అనుకుంటున్నారో వాళ్ళతో వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పండి. అంటే మీ పేషెంట్స్ ఎవరినైతే మీరు నమ్ముతారో సో వాళ్ళకి వెళ్ళి ఇలా నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పి మీ ఎమోషనల్ బర్డెన్ అంతా వాళ్ళకి చెప్తే ఏంటంటే మీకు కొంచెం హెల్ప్ అవ్వచ్చు. సో కొంతమంది షేర్ చేసుకుంటే మనం కొంచెం లైట్గా ఫీల్ అవుతాం కదా. సో దానికని చెప్పి నేను అంటున్నాను. అండ్ ఫైనల్గా ఏంటంటే మీరు రిపోర్ట్ చేయండి, దీన్ని హెరాస్మెంట్ అని చెప్పి రిపోర్ట్ చేయండి. నేను ఫస్ట్లో ఎవిడెన్స్ అనుకునే గ్యాదర్ చేయమని చెప్పాను. సో వన్స్ మీరు రిపోర్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి బుద్ధి వస్తుంది, అమ్మో తిను పోలీసుల దాకా వెళ్తుంది అని చెప్పి మేబీ వాళ్ళు ఆపేయచ్చు. సో హెల్ప్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. బట్ థింగ్ ఏంటంటే మీరు ఎంత ఎవిడెన్సెస్ గ్యాదర్ చేస్తే అంత బెటర్. ఉత్తరే మీరు చెప్తే ఏంటంటే
నమ్మకపోవచ్చు. మీకు ఏ స్ట్రాంగ్ అవ్వాలంటే మీరు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాల్సిందే. సో తర్వాత ఏంటంటే మీరు ఏదైతే కాలేజ్లో చేస్తున్నారో అండ్ ఈవెన్ మీ ఆఫీస్లో కూడా స్ప్రెడ్ చేస్తున్నారు అంటున్నారు కదా, సో వాళ్ళ అథారిటీస్ ఉంటారు కదా అక్కడ, సో వాళ్ళతో చెప్పండి ఇలా వీళ్ళు ఏమైనా నా గురించి ఫేక్గా ఏమైనా క్రియేట్ చేసి చెప్తుంటే అంటే మేబీ యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి. సో మేబీ అథారిటీస్కి కూడా మీరు చెప్పుండొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు చాలా డిప్రెషన్ అది ఫీల్ అవుతే మీరు దయచేసి వెళ్ళి థెరపీ ఏదైనా తీసుకోండి. ఆన్లైన్ థెరపీ సెషన్స్ ఇప్పుడు చాలా ఉంటున్నాయి అండ్ చాలా చీప్గా కూడా వస్తున్నాయి మీకు థెరపీస్ అవి. అట్లీస్ట్ ఒక సెషన్ తీసుకున్నా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఆన్లైన్ అయితే బెటర్, ఎందుకంటే మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఆన్లైన్లో క్లాస్ వింటున్నా అని చెప్పి జస్ట్ 1 hour మీరు సెషన్ తీసుకున్నా కానీ సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు లీగల్గా ఏమైనా యాక్షన్స్ అవి తీసుకోవాలనుకున్నా కానీ తీసుకోవచ్చు. సైబర్ సెల్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో మీకు హెల్ప్ ఉంది, దయచేసి హెల్ప్ని అడగండి. మీరు ఫీల్ అయిపోతూ హోట్ అయిపోతూ ఎవరికి చెప్పండి, మీ పేరెంట్స్కి కూడా చెప్పలేదని చెప్పారు, అది తప్పు. ఎందుకంటే సడన్గా మీ అందరికీ ఏదో ఒక రోజు తెలుస్తుంది, ఇప్పటికే తెలుస్తుంది. సో మీరు ముందు నుండే మీకు నిజాన్ని రిపీట్ చేస్తూ ఉంటే ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని చెప్పి తెలుస్తుంది. మీరు ఏం చెప్పకుండా అలా కామ్గా కూర్చుంటే ఏంటంటే అంటే నిజం అదే బయటపడుతుంది అనే మెంటాలిటీతో ఉండదు. మీరు చెప్పుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే నమ్మని వాళ్ళు కూడా ఇది వస్తే పోతుంది, నమ్మచ్చు మిమ్మల్ని. అండ్ మీలా వేరే విక్టిమ్స్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మ్యాట్రిమోనీ సైట్లో అదే అతని మీద మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు. సో దట్ వేరే అమ్మాయిని నిరాశ చేయకుండా ఉంటాడు. సో ఎస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ప్లీజ్ బీ సేఫ్, ఎస్పెషల్లీ మ్యాట్రిమోనియల్ సైట్స్ ఇవన్నీ. ఐ నో లైక్ చాలా వరకు ఓకే, బట్ చాలా వరకు ఫేక్ కూడా ఉంటున్నాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మీరు డేట్స్కి అది వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. అందరూ ఉండే ప్లేసెస్ పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళండి, వాళ్ళ హౌసెస్కి అది వెళ్ళొద్దు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఎలా పడితే అలా ఉంటున్నారు బయట జనాలు. సో ఎస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలిసి టేక్ కేర్, బై అండ్ ఫ్రెండ్స్.